నూజివీడులో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్నామన్నారు త్రివిధ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్. గత 18 ఏళ్లుగా త్రివిధ పాఠశాలను ఆదరించినట్లుగానే జూనియర్ కళాశాలలో కూడా ఆదరించి ఆశీర్వదించాలని త్రివిధ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ కోరారు. ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు శ్రీనివాస్. ఆధునిక సాంకేతిక విద్యను అది తక్కువ ఖర్చుతో అన్ని వర్గాల వారికి అందించేందుకు జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యా బోధనలో అర్హత, నైపుణ్యం ఆధారంగా ఉపాధ్యాయులచే విద్యను అందించేందుకు త్రివిధ కళాశాల ముందుకు వచ్చిందన్నారు. పాఠశాల చదివే పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ విద్య కూడా మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో కళాశాల ప్రారంభించడానికి ప్రయత్నం మొదలైంది. మరి ఇది వచ్చే విద్యా సంవత్సరం అన్ని పర్మిషన్లతో కళాశాల ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కేవలం అంటే మనకున్న పరిమితుల ప్రకారం, లిమిటేషన్స్ ప్రకారం ప్రభుత్వం అయితే 4 గ్రూపులు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా ఎంపీసీ గ్రూప్ని ముందుగా మొదలుపెట్టి దాంట్లో ఐఐటి మెయిన్స్ ఏ విధంగా అయితే చాలా మంది పిల్లలు విజయవాడ వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి మంచి ఫ్యాకల్టీ ద్వారా ఐఐటిలో సీట్లు వచ్చే విధంగా ప్రయత్నించడం కోసమని ఈ యొక్క యజ్ఞం మొదలు పెట్టడం అయింది. నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు గత 18 సంవత్సరాల నుంచి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి త్రివిధ స్కూల్ యాజమాన్యం గత 18 సంవత్సరాల నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మంచి విద్యను అందిస్తుంది. ఈ ప్రాంత విద్యార్థులు కళాశాల విద్యకు చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ, ఏలూరు దూర ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ ఎంతో డబ్బును ఖర్చు పెట్టి సరైనటువంటి విద్యను పొందలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 25-26 సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యని అందించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు. నేను ఈ స్కూల్లోనే 6th క్లాస్ నుండి 10th వరకు చదివి ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో చదివాను. తర్వాత ఐఐటి చేశాను ఖరగ్పూర్లో. నేను ఇంటర్లో గమనించింది ఏంటంటే టాప్ సెక్షన్స్కి మంచి టీచర్స్ ఉంటారు విజయవాడలో, కానీ బిలో సెక్షన్స్కి మంచి టీచర్స్ ఉండరు. గుడివాడ అలాంటి చోట్ల ఆల్రెడీ ఐఐటి టీచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టాప్ సెక్షన్స్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి టాప్ సెక్షన్స్ వెళ్ళే ఛాన్సే దొరకదు అసలు. సో మంచి టీచర్సే ఉండరు. సో సార్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారో నేను ఈ ప్రోగ్రాంలో తీసుకుందామని, నా ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని, ఫిజిక్స్ టీచింగ్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను.